కాఫీ రైస్ సోప్ అనేది రెడీ అయిపోయింది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఇవాళ మనము కాఫీ సోప్ని తయారు చేసుకుందాం. కాఫీలో వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ఇవి స్కిన్ని సూతెన్ చేసి రెడ్నెస్ని ఇంకా స్వెల్లింగ్ని తగ్గిస్తుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా రింకిల్స్ ఫైన్ లైన్స్ ని తగ్గిస్తుంది. ఇంకా స్కిన్ని యూవీ రేస్ నుంచి కూడా కాపాడుతుంది. ఇంకా రైస్ ఫ్లోర్ వచ్చేసి డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది, పోర్స్ ని అన్క్లాట్ చేస్తుంది, స్కిన్ ని సాఫ్ట్ అండ్ హైడ్రేట్ చేస్తుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ ని బ్రైటన్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇది బెస్ట్ స్క్రబ్. ఇంకా విటమిన్ ఈ వచ్చేసి రింకిల్స్ ని రెడ్యూస్ చేస్తుంది, సన్ డ్యామేజ్ ని మినిమైజ్ చేస్తుంది, ఇంకా వూండ్స్ ని హీల్ చేస్తుంది, యాంటీ ఏజింగ్, స్కిన్ ప్రొటెక్షన్, హైపర్ పిగ్మెంటేషన్ ని కూడా ఇది తగ్గిస్తుంది, స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది. సోప్ కాబట్టి ఒకటే తీసుకుంటున్నాను. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సోప్ బేస్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. డబుల్ బాయిల్ ప్రాసెస్ లో సోప్ బేస్ ని మెల్ట్ చేసుకోవాలి. సోప్ బేస్ బాగా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి కాఫీ పౌడర్, వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇందులోకి విటమిన్ ఈ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి 1.5 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఫోర్ సోప్స్ కి కాను నేను 250 నుంచి 300 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకున్నాను. 2 కాఫీ ప్యాకెట్స్ చిన్నవి, 1.5 స్పూన్ రైస్ ఫ్లోర్, ఒక విటమిన్ ఈ తీసుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మోల్డ్ లోకి తీసేసుకుందాం.
దీన్ని ఒక గంట పాటు ఇలా ఉంచేస్తే సోప్ అనేది రెడీ అయిపోతుంది, లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచి తీసినా కూడా సోప్ అనేది రెడీ అయిపోయింది. కాఫీ రైస్ సోప్ అనేది రెడీ అయిపోయింది. Thank you for watching.